135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఇది. 10 ఏళ్లుగా తెలంగాణకు చెందిన ఉద్యోగులు తమ సొంత రాష్ట్రానికి పంపాలంటూ వినతి పత్రాలను అందజేస్తూ ఉంది. ఇటీవల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ ఉద్యోగుల సమస్య కూడా ప్రస్తావనకు వచ్చింది. దీంతో దానికి చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ క్యాడర్లోని చివరి ర్యాంకులో మాత్రమే చేరతారని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 712 మంది తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సచివాలయం, హెచ్ఓడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న 224 మంది రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు కోరారు. సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని తమను తమ రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. విభజన జరిగి 10 ఏళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని 2 రాష్ట్రాల సీఎంలను ఉద్యోగులు అభ్యర్థించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో తమ అంశంపై చర్చించాలని కోరారు. ఈ క్రమంలో జూలై 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఉద్యోగుల అంశంపై చర్చించారు. తాజాగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.